అందరూ అంటుంటారు నువ్వే ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తావని, ఎవరికి ఏ కష్టం రానివ్వవు అని. నీ అనుమతి లేకుండా ఏవీ జరగదు. నేనిదే నమ్ముతూ వచ్చాను. అందుకే నిన్నెప్పుడు పూజిస్తూ వచ్చాను. పగలు లేదు, రాత్రి లేదు, ఎండ లేదు, వాన లేదు. ఎన్ని కష్టాలొచ్చినా ఏ పనైనా మానేసేదాన్నేమో కానీ నీకు పూజ చేయడం మాత్రం మానలేదు నేను. ఇదేనా నా భక్తికి నువ్విచ్చే ప్రతిఫలం? నా పూజలో ఏం లోపం చేశాను నేను అసలు? ఈరోజు నా కృష్ణ ఇంకా నా గంగని నాకు దూరం చేస్తున్నావు. నా పూజలో ఏం లోటు చేశానని నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు నా కుటుంబాన్ని ఎందుకు సుఖంగా ఉండనివ్వడం లేదు? ఎందుకు నా కుటుంబానికి ఇన్ని సమస్యలు తీసుకొస్తున్నావు? ఒకవేళ ఈరోజు నువ్వు నా కృష్ణని అలాగే నా గంగని నా చిన్నాకి దూరం చేసావంటే ఇక ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నీకెలాంటి స్థానం ఉండదంతే. హలో హలో మిస్టర్ సాగర్, ఇన్స్పెక్టర్ శర్మ హియర్. చెప్పండి. ఇన్స్పెక్టర్ సాగర్ చతుర్వేది. యాక్చువల్లీ నేను మీ నాన్నగారికి ఫోన్ చేశాను. ఆయన యాక్సిడెంట్ స్పాట్కి వెళ్తున్నానని చెప్పారు. అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం కారణంగా ఆయన లైన్ కలవడం లేదు. ఆయన వెళ్ళేటప్పుడు నాకు మీ నెంబర్ ఇచ్చి వెళ్ళారు. అందుకనే నేను మీకు ఫోన్ చేశాను. నిరంజన్ గారు మీ భార్య ఇంకా కూతురు గురించి కొన్ని వివరాలు చెప్పారు. దాని ఆధారంగానే నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. యాక్చువల్లీ మా దగ్గరికి ఒక లేడీ, సుమారు 8 ఏళ్ల చిన్న పాప శవాలు వచ్చాయి. మీరు వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. నో ప్లీజ్ ప్లీజ్ నో. చూడండి, వాళ్ళు నా గంగా ఇంకా కృష్ణ అయి ఉండరు. అందుకని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. నేను మీ పరిస్థితిని అర్థం చేసుకో. మీరేమీ అర్థం చేసుకోలేరు. ఓకే, వాళ్ళిద్దరు నా గంగా కృష్ణ అయి ఉండరు. సో ప్లీజ్ డోంట్ డూ ఇట్. చూడండి, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, నేను అర్థం చేసుకున్నాను, మీరు అర్థం చేసుకోండి. సాగర్, మీరు బాడీస్ ని ఐడెంటిఫై చేసి తీరాల్సిందే. ఐఎమ్ సారీ. ప్లీజ్ 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 నాతో పాటు రండి. రండి. ప్లీజ్ రండి. ఏంటిది? ఏంటో చెప్పు ముందు. ఏ భవిష్యత్తు గురించి నువ్వు మాట్లాడుతున్నావో నేను అదే భవిష్యత్తు కోసం నిన్ను కలవలేను అని చెప్తున్నాను. నేను నా జీవితం అనే పుస్తకంలో నుండి నీ పేపర్స్ అన్నిటిని చింపి పారేశాను. నీ జీవితం అనే పుస్తకంలో నుండి నేనున్న పేజీలను చింపేసినంత మాత్రాన్ని ఏమీ కాదు ప్రదీప్. ఎందుకంటే నా జీవితం అనే పుస్తకంలో నువ్వెన్ని పేజీలను రాసావంటే ఆ పేజీలను చింపడం నాకు చాలా కష్టంగా ఉంది ప్రదీప్. కరుణ, దయచేసి ఇలా మాట్లాడుకో. జస్ట్ గెట్ టు ది పాయింట్. ఎందుకు కాల్ చేసావు నువ్వు? నేను నీ బిడ్డకి తల్లిని కాబోతున్నాను ప్రదీప్. కరుణ, నువ్వు స్పృహలోనే ఉన్నావా? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది పాసిబుల్ అయిపోయింది ప్రదీప్. నేను ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. నా కడుపులో ఉన్న బిడ్డ నీ బిడ్డే ప్రదీప్. ఈ బిడ్డకి ఫాదర్వి నువ్వే. కరుణ, నువ్వు నా బిడ్డకి తల్లి అయ్యే అవకాశమే లేదు. నీ కడుపులో నా బిడ్డ. సాగర్, ఏం చేస్తున్నావు? ఇలా ఎలా వెళ్ళగలవు నువ్వు? అత్తయ్య విడిగి చెప్పండి. సాగర్, 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 సాగర్ ఆగు. మమ్మీ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. లేదు, నేను ఆపుతాను. నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. అర్థమైందా నీకు? నేనెందుకు ఇక్కడ ఉండాలి? నేను ఇక్కడ ఉండటానికి ఏమైనా రీజన్ ఉందా నాకు? ఇప్పటి వరకు కనీసం గంగా తన ద్వేషం నాతో పాటే ఉన్నాయి.
కానీ ఇప్పుడు శాశ్వతంగా ఎప్పటికీ అవి కూడా నా జీవితానికి దూరం అయిపోతున్నాయి. ఎవరి కోసం ఉండాలి నేను ఇక్కడ? మమ్మీ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఇక్కడ ఉన్నానంటే బాధతోనే కుమిలిపోవాలి. నేను నీ బాధలన్నింటినీ దూరం చేసేస్తాను చిన్న. నాకు నమ్మకం ఉంది. గంగ నేను చెప్తే తప్పకుండా వింటుంది. నేను తనతో ఒక్కసారి నానమ్మ మాట్లాడతాను. వద్దు ప్లీజ్. నానమ్మ ప్లీజ్, నేను చెప్పేది వినండి. గంగని ఆపటం వల్ల ఎలాంటి లాభం ఉండదు. తను ఒప్పుకోదు మమ్మీ. తను తన జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటుంది. ఒకవేళ ఈ నిర్ణయం వల్ల తనకి సంతోషంగా ఉంటుందంటే కానివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి మమ్మీ. చూడు సాగర్, ఓడిపోతే మనం అనుకున్నది ఎలా సాధిస్తాం? దానికోసం మనం పోరాడాల్సి ఉంటుంది. మమ్మీ ప్లీజ్, మీరిద్దరు దయచేసి నా గురించి బాధపడకండి ప్లీజ్. నన్ను లండన్ వెళ్లకుండా ఆపకండి మమ్మీ ప్లీజ్. నేను ఒకసారి హాస్పిటల్లో వాళ్ళని దూరం చేసుకున్న ఫీలింగ్ని అనుభవించాను మమ్మీ. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతుంటే అది నేను చూడలేను. నేను సరే వెళ్తున్నాను. సరే విను విను, నీకు నీకు వెళ్ళాలనుందా? మ్. సరే అయితే వెళ్దాం. నేను కూడా నీతో పాటు వస్తాను. నా సామాన్లు ప్యాక్ మమ్మీ చేసి ప్లీజ్. సాగర్. మమ్మీ నువ్వు నాతో పాటు రావడానికి వీల్లేదు మమ్మీ. ఎందుకు సాగర్? మమ్మీ నేను మళ్ళీ వీళ్ళందరికీ నేను దూరం కానివ్వను మమ్మీ. నువ్వు నాన్నతో పాటే ఉండాలి నేను నీతో పాటు వస్తాను. నువ్వు ఒంటరిగా ఎలా? ప్లీజ్. మీరు నన్ను ఇక్కడే ఉండమని చెప్పి నన్ను ఇంకా బాధ పెట్టకండి మమ్మీ. నన్ను ఒక్కడిని వెళ్ళనివ్వండి ప్లీజ్. నేను ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవట్లేదు. కొద్ది రోజుల పాటు అక్కడే ప్రశాంతంగా ఉంటాను. తర్వాత ఇక్కడికి వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కదా చిన్న. వెళ్ళే సరే, అవసరం సాగర్, ఏముంది విను. చెప్పు. నువ్వు మీ నాన్న కలవకుండా వెళ్తే ఎలా? ఆయన కలవకుండా నువ్వు వెళ్ళావని తెలిస్తే ఆయన ఎంత బాధపడతాడు చెప్పు. చూడు, నాన్న ఇంటికి రానివ్వు. నాన్న రావటానికి ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది మమ్మీ. కానీ సాగర్, మమ్మీ అది ప్లీజ్. గంగతో ఆఖరిసారిగా మాట్లాడుస్తాను. నేనేం చేయాలి? ఏం చేయాలి అత్తయ్య? మాధవి, నువ్వు వెంటనే నిరంజన్కి ఫోన్ చేయి. వాడు మాత్రమే చిన్న ఆపగలడు. నేను ఆయనకి ఫోన్ చేస్తాను. చిన్నా, ఆ మాధవి చెప్పు. మీరు ఎక్కడున్నా సరే త్వరగా ఇంటికి వచ్చేయండి. మన ఇల్లు మళ్ళీ ఒకసారి ముక్కలయ్యేలోపు వచ్చేయండి. మాధవి, ఫర్ గాడ్ సేక్ ప్లీజ్ నాకు చెప్పు, ఏమైంది? సాగర్ ఉండకుండా వెళ్ళిపోతున్నాడు. మనందరినీ వదిలేసి. నేను చెప్పడానికి ట్రై చేసినా వాడు వింటలేదండి. అత్తయ్య కూడా ఆపడానికి ట్రై చేశారు, కానీ వాడు ఎవరి మాట వింటలేదు. త్వరగా రండి ప్లీజ్. మాధవి, నువ్వు కంగారు పడకు. సాగర్ టెన్షన్లో ఈ డిసిషన్ తీసుకున్నాడు. నేను వాడికి నచ్చ చెప్తానులే. నేను ఇప్పుడు ఇంటికే వస్తున్నాను. త్వరగా వచ్చేయండి. నేను వెళ్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నాను అడగవా? సరే, అడగొద్దు. నీ మనసులో నా మీద ఫీలింగ్స్ ఉంటే కదా అడగటానికి. నా మనసులో అసలు అలాంటి ఫీలింగ్సే లేవు. ప్రదీప్ విషయంలో ఎందుకు ఇలా జరిగింది? నా కుటుంబం పూర్తిగా అంతమైపోతుంది. నిరంజన్, నువ్వు కంగారు పడకు. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా కంగారుగా ఉంటుంది. దీని గురించి నేను చూసుకుంటాను.